ప్రభువు స్తోత్రము కలుగునుగాక. ప్రభువు మనకు ఈ దినాన్ని ఇచ్చాడు. మీరందరూ కలిసి యూట్యూబ్ దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయంగా దీవెన పొందండి. యోబు 34:21 ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. హిస్ ఐస్ ఆర్ అపాన్ ద వేస్ ఆఫ్ మ్యాన్. परमेश्वर की आंखों मनुष्य की चाल चलन पर लगी रहती है. ప్రియులారా, దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. యోబు 31:4 ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగుజాలన్నింటిని లెక్కించును గదా. మన యొక్క అడుగు జాడలు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏ రీతిగా నడుస్తున్నాం, ఆయనకు మన జాడలు తెలుసునట. 2వ దినవృత్తాంతం 16 యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయను. ఇంత బ్రహ్మాండమైన ప్రపంచములో ఎందరో ఉన్నారు, అందరిని చూస్తున్న దేవుడు. సామెతలు 5:20 నరుని మార్గములు యెహోవా ఎరుగును. అయితే దేవునికి మన మార్గాలన్నీ తెలుసు. ఇర్మియా 32:10 ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయం నీవే గొప్పవాడు. అవును, దేవుని ఆలోచన పొందండి. ఆయన చక్కని ఆలోచనలు ఇస్తాడు. మనం ఈ లోకంలో ఎట్లా జీవించాలో, ఎట్లా జీవించకూడదో ప్రతిరోజు దేవుని ఆలోచన ప్రకారంగా మన సాగిపోతే మన కుటుంబాలు, మన పిల్లలు, మన దేశము అందరూ బాగుపడతారు. ఆ రీతిగా ఆలోచన పొంది ఈ దినం నడుద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలేమి అందరూ మీ ఆలోచన ప్రకారంగా సాగిపోయేదానికి మీ కృప చూపించమని, మీ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.